ఏదో తగలబడుతున్నట్లుంది. పాపం అమాయకులు చూసుకున్నారో లేదో. ఏం గణపతి, ఇంత ఆలస్యమైందేంటి? ఎస్పీ గారు లేరు, ఎస్ఐ గారిని తీసుకొచ్చాను. ఏదో తగలబడుతున్నట్టుంది గురుజీ. పిచ్చివాడా, ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా? ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీ కోటు. కోటా? కోర్త నా కోటు తగలబట్టావు. ఇదిగో పాండ్రంగరా. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. సర్లేవయ్యా, నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మని పిలిపించావు? అంటే గురూజీ మిత భాష, అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో, ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో, దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను. మిత భాషని కదా. ప్రొసీడ్. అంటే లోపల ఏం జరుగుతుందని ఉద్దేశం? నరమాంస విక్రయం, ఆడపిల్లల అమ్మకం. నీ కళ్ళతో నువ్వే చూదువు గాని సౌమిత్రి. కమాన్. నువ్వు హాయిగా సుఖంగా బతకాలంటే పర్వాలేదు. కమాన్. అన్ని ఏర్పాట్లు చేసావు. మా మాట వింటే నీకు, మీ వాళ్ళకు, మాకు అందరికి లాభం. లోపల ఎవరు? కమ్ అవుట్. ఎస్ఐ గారు ఏమిటి ఇలా వచ్చారు? ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు. ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి. వాళ్ళెక్కడా? కమాన్, స్పీక్ అవుట్. ఓహో అదే, మీరు భలేవారండి పాండురంగారావు గారు. రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను. మీ అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా? చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది. తులసి పిలిచారా? ఇందాక రాముల వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు. పూజ చేసుకుంటున్నానండి, అయిపోగానే తెస్తాను. వారిని కూర్చోమని చెప్పండి. నీతో వచ్చిన చికాకు ఇదేనా పాండు? ప్రతిసారి నన్ను అనవసరంగా పిలిపిస్తావు, ఫూల్ చేస్తావు. ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి. ఇంకోసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే. చూసాంగా, ఇంకోసారి లోపలికి అయితే ఇంతకాడే వదలవుతాం. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నేను వస్తా. మరి మేమండి? రండి. గురూజీ, వీళ్ళు మన చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ. నాకు అదే అనుమానంగా ఉందిరా. నేను ఒక ఐడియా చెప్తాను, అలా చెయ్యి. చెప్పేవాడిది నోరు, వినేవాడిది చెవి. మూర్ఖ. వదిలే బాబు. గురూజీ, మోసం, దగా, కుట్ర, ద్రోహం. ఏంటి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ. ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి, ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట. ఐ సీ. పద. ఆగో. కమ్ ఆన్. Don't move. Keep standing. Now. మిస్టర్, ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా? ఓహో, చేతిలో సుందరకాండ అంటే ఇదా? చాలా సుందరంగా ఉంది. ఓహో, ఇవి వడపప్పు, ఇది పానకం, అవునా? తులసి గారు, తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా? మిస్టర్, నో. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు. You're all under arrest. Come on. అయినా సరే, అరెస్టే. గణపతి, get them all. Good morning, sir. సార్. ఎవరు? అక్కడక్కడ. నమస్కారం అండి. మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్చల నన్ను పంపించారు. మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. రాంకోటి గారు అంటే మీరే కదండి? వినిపించలేదా? నా తండ్రి, ఆ మాట ముందే చెప్పచ్చుగా. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు.
రామ్ కోటి గారంటే మీరే కదా? అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనే? రాముల వారి గుడే కదా మీకు కావాల్సింది. తిన్నగా అడగరాదు. సీతా స్వయంవరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల. ఆ పక్కనే ఉంది, వెళ్ళిరండి. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. చూడు నాయన, ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు. కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు. చూడండి, మేము అడిగేది రాముల వారి గుడి గురించి కాదండి బాబు, రామ్ కోటి గారి గురించి. అమ్మో, మీలో మీరు గొనుక్కుంటారెందుకు? కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా. ఇలా చావగొడుతున్నారేంటండి బాబు? కాసేపు గట్టిగా మాట్లాడామంటారా? కాసేపు మెల్లగా గొడుగుతున్నామంటారా? ఇంకెలా మాట్లాడమండి? మాకు వచ్చేది ఒకటే అయిపోతావా? ఎవరినైనా ఆయనకే వినిపించదు, ఎందుకలా అరుస్తారు కంఠశోష? సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడేవు తల్లి, చాలా థ్యాంక్స్. రాంకోటి గారు అంటే వీరే కదండి? కాదు బాబు, మరి వీరి పేరేమిటి? వారి పేరు నేనేలా చెప్పను బాబు. ఈ వయసులో మీకు సిగ్గే ఉంటామ్మా. ఏమిటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో బాధ పెడుతున్నారు. చూడమ్మా, మాకు చాలా అత్యవసరం. రాంకోటి గారు పోనీ పోనీ ఈయన పేరేమిటో చెప్తారా? వారి పేరు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్త. చూడమ్మా, 25 ఏళ్ల క్రితం రాంకోటి గారిని ఈ ఇంట్లో అద్దుకుండేవారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో చెప్తారా? తెలీదు బాబు. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా అద్దెకొచ్చారా? మా కొంపలో మలేరియా జ్వరాలు ఎవరికీ లేవు. మీరేం సూది మంది ఒక్కర్లేదు. వెళ్ళండి. ఏమండి, మీరు ఊరుకోండి. ఇది మా సొంత ఇల్లు నాయనా. 10 ఏళ్ల క్రితం కొన్నాం. అంతకు ముందు ఇంట్లో ఎవరుండేవారో మాకు తెలియదు. పోనీ మీరు ఎవరి దగ్గర కొన్నారో అదేనా చెప్పగలరా? మా ఇంట్లో అద్దెకిచ్చే వాటాలే లేవు. వెళ్ళండి. ఏమండి, అబ్బాబ్బా మీరు ఊరుకోండి. పేరేశం గారని ఆయన దగ్గర కొన్నాం నాయనా. ఈ ఇల్లు మాకు అమ్మేసి ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయారు. చంపేశారండి బాబు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి వస్తున్నామండి. ఆ ఊళ్ళో ఆయన ఎక్కడ ఉంటారో చెప్పగలరా? ఇన్సూరెన్స్ వాళ్ళ వీళ్ళు. నే కట్టను. అయ్యో అయ్యో అయ్యో, అదేంటైనా కాలం మీద అదే, మీరు ఊరుకోండి. ఏదో పసివాడు ఆశీస్ అందుకుంటున్నాడు. మీరు అడ్రస్ చెప్పండి. 10 ఏళ్ల క్రితం మీరు విజయనగరంలో ఉండగా రామకోటి అనే వ్యక్తి మీకు తెలుసు కదా? రామకోట. గుర్తొచ్చాడు. కళావుడు 8 లాగా నల్లగా గుమ్మటంలా ఉండేవాడు. అతను పాపం పేకాడాడు కాదు. మేము పూల్ గేమ్ ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిగ్గా. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారండి? ఎక్కడ లేడు బాబు. లైఫ్ మిడిల్ డ్రాప్ చేసేసి అర్ధాంతరంగా పైకి వెళ్ళిపోయాడు. ఆయన భార్య పిల్లలు? భార్య అంటే గుర్తొచ్చింది. ఇస్పేటు రాణిలా కళకళ్ళు ఆడుతూ ఉండేది. ఆవిడ అకౌంట్ అయిపోయిందనుకో. మరి పిల్లలు? పిల్లలు రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. రాజమండ్రిలో ఎక్కడున్నారో ఏమో తెలియదండి. రామకోటి మాత్రం దేవీ చౌక్ సెంటర్ లో ఏదో బట్టల కొట్లో పనిచేసేవాడని విన్నాను. రామకోటి గారు పోయి చాలా కాలం అయిందండి. ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి. ఆయన పోయారు, అది నాకు తెలుసు అనుకోండి. కానీ ఆయన పిల్లల్ని కలుసుకోవాలి. వాళ్ళతో మీకేం పనండి? అది మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర 30 ఏళ్ల క్రితం సోడా కని అర్ధన అప్పు తీసుకున్నారట. ఆ బాకీ తీర్చేద్దామని. అర్ధన అప్ప? ఉమ్. ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే. ఎదురుగానే ఉన్నాను కదండి, నమ్మచ్చుగా. సరేనండి, ఇంతకీ ఆయన ఎక్కడ ఉండేవారో చెప్పండి. దానవైపేటలో చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటూ ఉండేవారండి. మరి ఇప్పుడు ఆయన పిల్లలు వాళ్ళు ఎప్పుడో ఈ ఊరు వెళ్ళిపోయారండి. ఆయనకి పిల్లలు ఎందరో చెప్పగలరా? 2 కొడుకులండి. ఆహా. ఇద్దరు సొంత కొడుకులేనా? ఒక్కద్దె కొడుకు లేడా? గణపతి, ఆ పిల్లల పేర్లు ఏమిటో చెప్పగలరా? ఒకడు కళ్యాణ్ అండి, ఆ. ఒకడు పట్టాబండి. పట్టాభి నేను కలిసి చదువుకున్నామండి. చూడు మాస్టారు, ఇద్దరు పిల్లలు ఉన్నా గాని ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా? అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాబంటేనే ఎక్కువ ఇష్టపడేవారండి. రెండో వాడు కళ్యాణ్ ఈ విషయంలోనే పట్టాభితోనూ ఒక్కోసారి నాతోనూ కూడా పోట్లాడేవాడండి. వెరీ గుడ్. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా? వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడండి. ఆ మధ్య నా దగ్గర 200 అప్పు తీసుకున్నాడు, తిరిగి పంపించేశాడండి. ఎంఓ ఫారం మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి. పిల్లాన్ని సంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు చంటబ్బాయిని వైజాగ్ లోనే ఉంచుకుని ఎన్ని ఊళ్ళు తిరిగాం. చంటబ్బాయి ఎవరండి? అదో కేసులేండి, దాని గురించే. ఏమిటండి? అది చంటాబాయిని మేము సినిమా తీయబోతున్నాం. అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో. ఏమండి మీరు సినిమా తీస్తున్నారండి? ఏమండి నమస్కారం అండి, నా పేరు విశ్వనాథ్ ధమ్ అండి. చాలా నాటకాలు వేశానండి. ఎన్నాళ్ళుగానో ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి. అయ్యా, ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తాను. అదే మనం తర్వాత కలుసుకుందాం. బాబు కాదనకండి. బాబు మీరైనా చెప్పండి. నమస్కారం అండి. మాకు చాలా అర్జెంట్ పని ఉంది. ఒక్క చిన్న బిట్ అండి, చిన్న బిట్ అండి. ఆల్ రైట్. తమరు ఎప్పుడైనా గుడ్డివాడి పాత్ర వేశారా?
లేదండి మీరు చెప్తే చేసేస్తానండి. అలాగే అది ఆకలితో బాధపడుతున్న ఓ గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా? నటిస్తానండి. బాగా ఆకలితో కదండి. అయ్యా బాబు ధర్మం చెయ్యండి బాబు. ఒక్క 5 రూపాయలు ధర్మం చేస్తే అజంతా హోటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు. తండ్రి అమ్మా బాబు ధర్మం చెయ్యండి బాబు. అనాథ బతుకు బాబు. తల్లి తండ్రి లేనివాడు. వాళ్ళేరి ఎవర్రా వాళ్ళు? అదే సినిమా తీస్తానన్న వాళ్ళు. సినిమానా నిశ్చార్థమా అడ్డగాడిదా? ఏ మేమంతా చచ్చామనుకుంటున్నావా? అనాథ జన్మంటే అడుగు తింటున్నావు. ముప్పొద్దున 3 కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదరా. అది కాదు నాన్న, వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటాను కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను. పా! సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుక్కు తిట్టు బతుకు. నా కొడుకు పుట్టగానే టీవీ చూసి దడుచుకుని చచ్చాడు అనుకుంటాను. పా! నాన్న నాన్న ఎవరు? కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. పాన్స్ పౌడరా? మాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను పౌడర్ అమ్మేవాడిని కాను, నేరస్తుల ఎముకల్ని పౌడర్ చేసేవాడిని, ప్రైవేట్ డిటెక్టివ్ని. ఏమండి ఇలా రండి. ఏ పేపర్ రైటరు? నో, ఐఎమ్ పాండ్, జేమ్స్ పాండ్. ఐఎమ్ కళ్యాణ్. ఓ, నైస్ మీటింగ్ యు. ఈ ఇల్లు మీ సొంతమా? లేదండి అద్దిల్లే. వాళ్ళు అడిగారు. ఏదో ఒకటి అడగాలి కదా. కూర్చోండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. మీకు గంగాధరం గారు తెలుసా? ఏ గంగాధరం? యు ఆర్ రైట్, ఏ గంగాధరమే. ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దేవయాని యాజ్బెస్టస్ లిమిటెడ్, గంగాధరం టెక్స్టైల్స్, సెమిస్టర్ షుగర్స్ ఇలాంటి పెద్ద పెద్ద కన్సర్న్స్ కి ఆయన ఓనర్. విన్నాను. ఏ? ఆయన నాకు అప్పగించిన పని మీద మీ దగ్గరికి వచ్చాను. ఏమిటి అలా డల్ గా ఉన్నారు? వారం రోజులు బట్టి వరుసగా టీవీ చూస్తున్నారా? లేదే, ఎందుకలా అడిగారు? ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే వారం రోజుల పాటు వరుసగా టీవీ చూశారంటే అతనిలో జీవకళ చచ్చిపోయి ప్రేతకళ బయటపడుతుందని నా గట్టి నమ్మకం. బాగుందండి. ఏమిటి ఇదే? కాదు వీరి మాటలు. పర్వాలేదు. పుట్టేటప్పుడు మనిషికి జీవకళ, పోయేప్పుడు అదే మనిషికి ప్రేతకళ, మధ్యలో ఈ శోకులెందుకే శశికళ, నీకు కూడా వద్దు చంద్రకళ. పాపం. నా బతుక్కి ఒక మరకల, నా గుండె మీద చురకల, నా జీవితం అనే పాలగిన్నె మీద ఇంత మందంగా కట్టిన తొరకల. మీరు కూడా కదా? కాదండి, ఇన్నేళ్లు ఆమె సాహిత్యంలో మలమలా మారిపోతూ వలవలా ఏడుస్తున్న ఆవిడికి దిక్కుమాలిన మొగుణ్ణి. ఐసి, నాకిప్పుడు అర్థమైంది. మీలో జీవకళ చచ్చిపోవడానికి కారణం టీవీ కాదన్నమాట. నాతో ఏదైనా పన్నెండు వచ్చారా? ఎస్, మీకు పెద్ద కథ చెప్దామని వచ్చాను. కదా అది మీ టైపు కథ కదమ్మా, ఏదో చిన్న కథ. అలాగా? మా నాన్నగారి పేరు రామకోటేనే. మీరు ఆయన పెంపుడు కొడుకని ఆయన మీతో ఎప్పుడు చెప్పలేదా? లేదండి, మా అన్నయ్య నన్ను ఒకలాగే చూస్తున్నారు. ఐసి, మీ అన్నయ్య పేరు? పట్టాభి. ఐసి, ఏం చేస్తుంటాడు? వారికి నాటకాలు పిచ్చి ఎక్కువ. ఏదో నాటకం ఊళ్ళు పడుతూ తిరుగుతుంటాడు. మీ నాన్నగారి ఫోటో ఉందా? ఇదిగో నాన్నగారి ఫోటో పట్రా. అలాగే. ఆయనకి సంబంధించిన ఇంకేమైనా గుర్తులున్నాయా? ఆయన హోమియోపతి మందులు రాసుకునే డైరీ ఒకటి మొన్న సామాన్ సత్తుంటే దొరికింది. దేవి, నాన్నగారు డైరీ కూడా పట్రా. ఆ రెండు నేను తీసుకెళ్తాను. కొన్ని పాయింట్లు వెరిఫై చేసుకున్న తర్వాత తిరిగొచ్చి మిమ్మల్ని గంగాధరం గారి దగ్గర తీసుకెళ్తాను. అలాగే. వారికి థ్యాంక్ యూ. ఏమిటో జరిగిందంతా విన్నాక ఆశగా నాకు ఒక కవిత వచ్చేస్తోందండి. జీవితం అంటే 1 మినిట్, దయచేసి ఒక్క నిమిషం.